కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని గుంపెనగూడెం గ్రామంలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరంలో 58 మంది వైద్య పరీక్షలు చేసుకోగా అందులో జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి రక్త పరీక్షలు చేసి వైద్యం అందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామస్తులందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరాన్ని అశ్రద్ధ చేయవద్దని, ప్రతి మంగళవారాన్ని శుక్రవారాన్ని డ్రై డేగా ప్రకటించాలని అన్నారు. అదేవిధంగా చాలామంది ఇండ్లలో సెప్టిక్ ట్యాంక్ పైపులకు మూతలు లేకపోవడం, జాలీలు లేకపోవడం వల్ల దోమలు అధికంగా వృద్ధి చెందుతున్నాయని, వీటిని గమనించి సెప్టిక్ ట్యాంక్ పైపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. ఈ ఆరోగ్య శిబిరంలో బీపీ, షుగర్తో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి మందులు అందించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ చెర్ల రాంప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ వై శిరీష, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఆశా కార్యకర్తలు వెంకటరమణ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య 2 నెలల దాకా అయిపోయింది వెళ్ళాల జ్వరం తగినప్పుడు వెళ్ళా. అయితే ఏమైతుందంటే కాలం పక్కన పడుకున్నప్పుడు నైట్ బొడ్డు అంటే బాగా అన్నట్టు అయిపోయింది. 3 నిమిషాలు